ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి 4 ఇంచెస్లో వస్తున్న లక్ష్మీ హైగ్రేవ్ విగ్రహం అనమాట. నిత్య పూజకి నిత్య ఆరాధనకి. అంటే నేను యాక్చువల్గా ఈ విగ్రహం ఎక్కువ సజెస్ట్ చేసేది పిల్లలకండి. ఎందుకంటే జ్ఞానశక్తి పెంపొందించేది ఆయనే కాబట్టి, సో వేదాలకు అధిపతి కాబట్టి, సో లక్ష్మీ హైగ్రీవని రోజు మనం లక్ష్మీ హైగ్రీవ మంత్రం జపించడం వల్ల పిల్లలకి మంచిది, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కానీ సో అందరికీ చాలా మంచిదన్నమాట. సో జ్ఞానం అందరికీ కావాలి కాబట్టి హైగ్రీవ రూపంలో ఉన్న లక్ష్మీ హైగ్రీవ స్వామిని మనం నిత్య ఉపాసన చేయటం వల్ల జ్ఞాన సిద్ధి కలుగుతుంది. సో అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి పంచలోహంలో వస్తుందన్నమాట. వెరీ హై ఒరిజినల్ ఫినిష్, అంటే ఇది ఒరిజినల్ పీస్ వస్తుంది. అలాగే క్వాలిటీ వచ్చేటప్పటికి ఎక్కడ మీకు కాంప్రమైజ్ అవ్వలేదు. స్వామివారి ముఖం దగ్గర నుంచి ప్రతి అంగాంగం కూడా చాలా చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ గుర్రం ముఖం చూడండి మీకు ఎంత డీటెయిలింగ్ ఉందో, మీకు క్లియర్గా సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను ఇక్కడ. అలాగే కిరీటం కానీ అమ్మవారు కానీ, అమ్మవారు చక్కగా కూర్చున్న ఆసీనురాయలైన భంగిమ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది వచ్చేటప్పటికి మన నిత్య పూజకి మనకి 3.5 అంగుళాల్లో వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి వరాహ లక్ష్మి అనమాట. సో వరాహ లక్ష్మి రూపంలో ఉన్న స్వామివారు పంచలోహంలోనే. సో మనకి ఇది విగ్రహం హైట్ కూడా వచ్చేటప్పటికి 3.5 అంగుళాల్లో వస్తుంది. అలాగే స్వామివారిని ఎందుకు ఉపాసించాలో అందరికీ తెలిసిందే. సో మనకి ఏంటంటే భూమి కొనాలన్నా, భూమి కొనడానికి ఇబ్బందులు ఉన్నా, అలాగే గృహం చాలామందికి సొంతింటి కళ ఉంటుంది, అది నెరవేరాలన్నా, సో అన్నిటికీ ఆయనే అధిపతి కాబట్టి ఆయనను ఉపాసన చేయటం వల్లే మనకి ఆ సంకల్పం సిద్ధిస్తుంది. కాబట్టి సో సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా, భూమి కొనాలన్నా సో స్వామివారిని నిత్య ఉపాసన చేయడం చాలా చాలా మంచిది. అలాగే మనం తిరుమల తిరుపతి వెళ్తే ముందు ఈ స్వామివారినే దర్శనం చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాం కదా, అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే మామూలుగా చెప్తున్నాను మీకు. సో వరాహ లక్ష్మి స్వామి ఉన్న విగ్రహం ఇంట్లో నిత్య ఉపారాధన చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే మనకి స్వామివారి ఉపాసన వల్ల ఏంటంటే మనకి దశావతారాల్లో ఒక అవతారం కూడా మనకి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ప్రతి విగ్రహం కూడా అమ్మవారితో ఉన్నారు కాబట్టి చాలా చాలా ప్రసన్నంగా ఉంటారు ఇక్కడ స్వామివారు, ఎందుకంటే ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు కాబట్టి. సో ఇదొక కలెక్షన్. ఇప్పుడు మీకు ప్రత్యేకంగా 4 రూపాలు చూపిస్తున్నాను. వరాహలక్ష్మి, హైగ్రీవలక్ష్మి, లక్ష్మీ నరసింహ, శ్రీ లక్ష్మీనారాయణ. సో నలుగురు కూడా చక్కగా 3.5 అంగుళాల్లో అనువైన విగ్రహాలు అనమాట మన ఇంట్లో నిత్య పూజ చేసుకోవడానికి. సో చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ అందరూ కూడా అమ్మవారులతో సమేతంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో చాలా చాలా స్పెషల్ కలెక్షన్. ఇంట్లో చక్కగా ఇలా పెట్టుకుని మనం పూజ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మీకు వచ్చేటప్పటికి 3 దశావతారాలు కలుస్తున్నాయి. దశావతారాల్లో ఎక్కడ సింగిల్గా ఉంటారు, ఇక్కడ చూస్తే అమ్మవారితో సమేతంగా ఉన్నారు కాబట్టి చాలా బాగుంటుంది. సో మధ్యలో మనం లక్ష్మీనారాయణ పెట్టి అటు ఇటు హైగ్రీవ లక్ష్మి, వరాహలక్ష్మి, అలాగే లక్ష్మీ నరసింహస్వామిని పెడితే చాలా బాగుంటుంది అనమాట. సో ఒకే ప్యాటర్న్లో ఉంటారు కాబట్టి చాలా చాలా యూనిక్ కలెక్షన్.